ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు మామిడి పళ్ళు చూపిస్తున్నాను మీకు. ఇదేంటండి, మామిడి పళ్ళు ఇప్పుడు తెచ్చుకున్నారా మీరు? మే నెల కూడా అయిపోయింది కదా, మేము ఎప్పుడో తెచ్చేసుకున్నాం, మీరు ఈరోజే తెచ్చుకున్నారా అని అంటున్నారా? అవునండి, మాకైతే ఈరోజే తీసుకొచ్చారు. మా వారు ఈవేళ తెస్తాను, రేపు తెస్తాను, బాగోట్లేదు అంటున్నారు. నాకైతే ఒక మోస్తరుగా ఉంటే నచ్చవండి. ఈ పళ్ళు చూసారా ఎంత పచ్చగా ఉన్నాయో, అంత తియ్యటి వాసన వస్తున్నాయి. ఎందుకంటే ఇంక ఏ మందులు వేయకుండా ముగ్గిపోతూ ఉంటాయి ఇక్కడ నుంచి. ఇంక కాయలు ముదిరిపోతాయి కదండి, అంత ఫస్ట్లోనే మనకి బాగోవు, కార్పెట్ ట్రై చేసి ముగ్గించేస్తారు. ఇప్పుడు ఇంక ముదిరిపోతాయి కాబట్టి మెల్లగా ముగ్గనిస్తారు. అందుకు చాలా తీయగా ఉండి చాలా మంచి స్మెల్ వస్తాయి. చక్కగా ఈ 4 పళ్ళు తెచ్చారండి. అయితే మనం ఫస్ట్ గుండా తెచ్చుకున్నప్పుడు మామిడి పళ్ళు పెద్దలకు పెట్టాలి. పెద్దలకు పెట్టకుండా మనం ఎవరన్నా పెట్టినా కూడా తినకూడదండి. పూర్వం నుంచి మా పెద్దవాళ్ళు చేసేదే నేను కూడా చేస్తాను. అదేంటండి, బతికుండగా పెట్టలేనప్పుడు ఫోటో దగ్గర పెట్టడం, పేరు చెప్పి పెట్టడం అవసరమా? మరి మీరే చెప్పారు కదా వీడియోలోని అని కూడా మీరు అనొచ్చు. నేను చెబుతాను దానికి కూడా. ఎందుకంటే పెద్దలకు పెట్టడం అనేది పూర్వం నుంచి ఉన్నదండి. మా వారు సపోటా పళ్ళు తెచ్చినా, రాంబాళా పళ్ళు తెచ్చినా, పనస్తోనలు తెచ్చినా, ఏది తెచ్చినా ఫస్ట్ గుండా కొని తెచ్చుకున్నప్పుడు మాత్రం దేవుడికి పెట్టి పెద్దలకు పెట్టేసి దండం పెట్టేసుకుంటారండి. లేకపోతే నేను ఆ సమయానికి ఏ పూజ దగ్గర ఉంటే నేను పెట్టేసుకుంటాను. తర్వాత మామిడి పళ్ళు తెచ్చిన తర్వాత అత్తయ్య గారికి మావయ్య గారికి పెట్టి, అది ముందు దేవుడికి పెట్టేసి అత్తయ్య గారికి మావయ్య గారికి పెట్టి దండం పెట్టేసుకుంటాను. మా అత్తయ్య గారు మావయ్య గారు లేరు, గతించిన వారు, వారికి మేము పెట్టాలి. మా అమ్మ నాన్న కూడా లేరండి, వాళ్ళకు కూడా పెట్టొచ్చు. ఆడపిల్లలు నాకు సంబంధం ఉండొచ్చు, కానీ అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు కాబట్టి అమ్మని నాన్నే తలుసుకుని పండు పెడితే తప్పేమీ కాదు. పెట్టాలని రూల్ ఏమీ లేదు. అత్తయ్య గారిని మావయ్య గారిని మాత్రం స్మరించుకోవాలి. నా భర్త పక్క నుండి నేను వారికి చెల్లించుకోవాలి. దేవుడికి ఎలాగా నైవేద్యం పెడతామో అలాగా పెట్టడం కోసం. ఎందుకంటే నేనే చెప్పాను, బతుకుండగా పెట్టలేని వాళ్ళు వాళ్ళకి ఇష్టమైంది చనిపోయిన తర్వాత ఫోటో దగ్గర పెట్టడం ఎందుకండి అని చెప్పాను. అయితే వాళ్ళు ఫోటో దగ్గర పెడితే తిన్నారనుకొని పెడతారా? అప్పుడు కూడా పెట్టరు కదా. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడుండే జనరేషన్ అలా ఉన్నారు కాబట్టి అంటున్నానండి. మనం ఇప్పుడు పేరు చెప్పి మా అత్తయ్య గారికి మామయ్య గారికి పెట్టేసుకుంటాం. ముందు దేవుడు పెట్టేసి పెట్టి దండం పెట్టుకుంటాం. అప్పుడు ఇది ప్రసాదంగా తిన్న తర్వాత అప్పుడు ఇప్పుడు తెచ్చుకున్నా మేము తినడానికి అవుతుంది. ఎక్కడికన్నా వెళ్తే పెడితే తింటాం. పెద్దలకు పెట్టుకుంది, ఎవరన్నా పెడితే కూడా పుచ్చుకోం, మేము ఇంకా పెద్దలకు పెట్టలేదు అని అంటాం. మా వారైతే అన్ని రకాల పళ్ళు పెడతారంటున్నాను కదా, ముఖ్యంగా మామిడి పళ్ళు. పూర్వం మరి చెట్లు ఉండేయండి, పొలాలు ఉండేవి, తెచ్చుకుని ముదిరిపోయిన తర్వాత కాయలు కోసుకొచ్చి ఒక గదిలో మూల పోసేసి దాని మీద గడ్డేసి కప్పెట్టేసేవారు. అవి ఎచ్చగా ఆయి వచ్చి ఒక 3 రోజులకి 4 రోజులకి అలా అంతా కానీ ముగ్గుతూ ఉంటాయి. న్యాచురల్గా ముగ్గటమాట. అవి చాలా బాగుంటాయి అన్నమాట అండి. ఫస్ట్ గుండా కావులో నుంచి తీసినవి కడిగేసి దేవుడికి పెట్టి దండం పెట్టుకుని, వాళ్ళ పెద్దలు ఉంటారు కదండి, తల్లిదండ్రులు, వాళ్ళకి సరించుకుని పేరు చెప్పి పెట్టేవారు. ఎలాగా ఏ వయసులో చనిపోయారో ఆ వయసు ఉన్న వారికి. వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఎంతమంది, మగ పిల్లలు ఎంతమంది, అలాంటి వాళ్ళకి పెట్టేవారు. ఇంకా రాను అది మారి పర్వాలేదు పేరు చెప్పి ఎవరికన్నా పెద్దోళ్ళకి పెట్టొచ్చని అలాగా పెట్టేవారు. అలాగా దొరకరు అనుకోండి, ఓ మూల పెట్టేసి ఒక టేబుల్ మీద పెట్టేసి వాళ్ళ పేరు తెలుసుకుని దండం పెట్టుకున్నా సరిపోతుందండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బతికుండగా పెట్టలేనప్పుడు ఫోటో కార్డు పెట్టడం ఎందుకనేది మనం మాట్లాడుకున్నాం. కానీ మనం ఇది వాళ్ళ మర్చిపోకుండా మనం గుర్తుంచుకోవడం అనేది, ఇప్పుడు వాళ్ళు లేరు కదండి మన మధ్య, మనల్ని కన్నారు, మనం భూమి మీద ఉన్నాం, వాళ్ళని గుర్తు చేసుకోవాలి. వాళ్ళు లేరు కాబట్టి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు పండు పేరు చెప్పి పెట్టుకోవడం అని, ఓ బట్టల పేరు చెప్పి పెట్టడం అని, ఓ భోజనం పేరు చెప్పి పెట్టడం అని. ఎందుకంటే వాళ్ళని మర్చిపోకుండా మనం ఉన్న చెప్పు గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత మన పిల్లలు మనల్ని గుర్తుకుంచుకుంటారని ఇంతకుముందు అనుకున్నానండి, ఉంచుకోరండి. మన పిల్లలు గుర్తుంచుకోరు, మనకు చెయ్యరు. ఇంకా మాలాంటి వాళ్ళ జనరేషన్తో అయిపోతుందండి. ఇంకా తర్వాత ఏమి ఉండదు. ఇంకా తర్వాత జనరేషన్కి కార్యక్రమంతో మర్చిపోతారండి, ఇంకేం ఉండవు. కానీ పెద్దవాళ్ళు చేశారు కాబట్టి, నేను చూశాను కాబట్టి, నేను చేస్తాను కాబట్టి, ఇంకా నా జనరేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి తప్పకుండా చేయండి. ఎందుకంటే పెద్దలకు అలా చేసుకోవటం, ఎందుకంటే దేవుళ్ళు అయిపోయారండి వాళ్ళు. ఎప్పుడైతే ఆ దేహం వదిలి వెళ్ళిపోయారో దేవుళ్ళో కలిసిపోతారు, దేవతలతో సమానం. మన సంతోషించదే ఆత్మ అంటారు. మనం వెళ్ళి చూడలేదనుకోండి, ఎల్లుండి ఎవరో వచ్చి చెప్పలేదు మనకు అనుకోండి అంటారు. కాబట్టి మనకు శుభాలు జరుగుతాయని, మనం అనుకున్న పనులు అవుతాయని, పెళ్ళిళ్ళు అవుతాయని, మనల్ని ఆశీర్వదింతారని పెద్దలు గురువర్యులు చెబుతారు. ఆ మాట కొట్టేయటం ఎందుకు?
అన్నట్టుగా తద్దినం తిథులు పెట్టాలండి. ఇలా పేరు చెప్పి పెట్టాలి. మనం ఉన్నంతసేపు మన పెద్దవాళ్ళని మర్చిపోకుండా సమయాన్ని సందర్భాన్ని బట్టి ఇలాంటి చేస్తూ ఉండమని పెద్దలు చెప్పారు, పెద్దలు చేసేవారు. కాబట్టి మనం కూడా చేయాలి అనేది ఒక లెక్క అండి. అయితే మా బావగారు మా మరిది గారు కూడా లేరు. మా అత్తయ్య గారు మామయ్య గారు తద్దినం తిథులు వచ్చినప్పుడు మేము మా బావగారికి మరిది గారికి కూడా పెట్టేసేవారండి మా వారు. అయితే ఒకసారి ఇలా ఎందుకు పెడుతున్నారండి, వాళ్ళ కుటుంబాలు ఎవరో లేరా అని అడిగారంటండి పంతులు గారు. ఉన్నారండి అని చెప్పారంట. మరి వాళ్ళు ఉన్నప్పుడు మీరు పెట్టకూడదు, వాళ్ళ కొడుకులు కూతుళ్ళు భార్య అది ఉన్నప్పుడు మీరు పెట్టకూడదు, మీకు చెడ్డది, మీ కుటుంబం మీది, వాళ్ళ కుటుంబం సభ్యులు ఇంకెవరో లేరు అన్నప్పుడు మీరు పెట్టవచ్చు, వాళ్ళ కుటుంబం సభ్యులు ఉండగా మీరు పెట్టవద్దు, మీ తల్లిదండ్రులకి మీకు విధాయకు మీరు పెట్టాలి, మీ అన్నదమ్ములు ఉండాలి, పెట్టకపోయినా మీరు పెట్టాలి, వాళ్ళు పెట్టుకున్నా మీరు పెట్టాలి, అంతేగాని మీ అన్నదమ్ములకి వాళ్ళ కుటుంబాలు ఉండగా వాళ్ళకి మీరు పెట్టవద్దు, తద్దినం తిథులు వేయని అని అన్నారని పేరు చెప్పి పెట్టడం కూడా అత్తయ్య గారికి మామయ్య గారికి పెడతానండి ఇలా మామిడి పళ్ళు. సంక్రాంతికి పెద్దల పండగ కదా, మరి పెద్ద పండగ రోజు పెద్దలు పెట్టుకుంటాం కదా పళ్ళు, అప్పుడు మాత్రం అందరికీ పెడతామండి. మా అత్తయ్య గారికి మామయ్య గారికి పెట్టి, బావగారికి మధ్య గారికి పెట్టి, మా అమ్మ నాన్నకి పెట్టి, ఇంకా ఎవరన్నా గతించిన వారు ఉన్నారులేండి, మా వదినయ్యి ఒకరు ఉన్నారు, అందరికీ కూడా పళ్ళు మూల పెట్టేసి అన్నం పెట్టేసుకుంటాం. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి బట్టలు పెడతాం, ఒక్కొక్కరు బట్టలు పెడతారు, ఒకరు భోజనం పెడతారు, ఒకరు పళ్ళు పెడతారు, ఒకరు వండుకున్న పిండి వంటలన్నీ పెడతారు. అలాగా పేరు చెప్పి పెడతారు. పూర్వం నుంచి ఇది ఒక సాంప్రదాయం కింద నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు మర్చిపోకుండా మనం ఉన్నంతకాలం గుర్తు చేసుకోవటం సందర్భాన్ని బట్టి, అంతేనండి. వాళ్ళు వచ్చి తింటారా, అవసరం లేదు అనేది మాట్లాడొద్దు మనం. ఎందుకంటే మనం భూమి మీద ఉన్నామంటే వాళ్ళే కారణం, వాళ్ళ లేరంటే వాళ్ళు మనం గుర్తు చేసుకుందాం, ఇంతే. అలానా ఒక ఆవిడ ఒకే కొడుకున్నాడంటండి. ఆవిడకి ఎన్నో రూములు వ్రతాలు చేస్తేనే కానీ పుట్టలేదట. సరే, ఆవిడకి మంచాన పడిపోయింది పెద్ద వయసు అయ్యి. అప్పుడు రోజు అడిగేదటండి కొడుకుని, మామిడి పండు, నాన్న మామిడి పళ్ళు కానీ వచ్చేసింది కదరా, మామిడి పళ్ళు ఇంకా రావట్లేదా, నాకు ఒక మామిడి పండు తెచ్చిపెట్టరు నాన్న, నాకు మామిడి పండు తినాలని ఉందిరా, ఒక్క మామిడి పండు తెచ్చిపెట్టరని రోజు అడిగేదట. అమ్మ ఆఫీస్కి వెళ్తున్నాను కదా, వచ్చేటప్పుడు తెస్తానని ఇవ్వడంటే, వచ్చిన తర్వాత మర్చిపోయినమ్మ రేపు తెస్తానని ఇవ్వడంట. అలాగే రోజు చెప్పి ఇవ్వడంట. అమ్మ రోజు అడిగేదంట. సల్లం తల్లి వెళ్ళిపోయింది, ఆవిడ పోయిందంట. అయ్యో మా అమ్మ మామిడి పండు అన్నది నేను తెచ్చి పెట్టనే లేదు, మా అమ్మ అయితే చనిపోయింది కదా అని కేజీ బంగారంతో మామిడి పండు చేయించంటే దారొస్తాడంట. అవసరం అంటారా కదా? ఇప్పుడు మీరు ఏమంటారు అలాగంటే, మరి మీరు చెప్పేది కూడా అవసరం అంటారా అని అనొచ్చు. కాదండి, వాళ్ళు చనిపోయారు, అయిపోయింది, అక్కడితో వదిలేసాం కాదండి, వాళ్ళు గుర్తు చేసుకుంటూ మన అమ్మ నాన్న చనిపోయారు కదా, వాళ్ళ పేరు తెలుసుకుందాం అనే పేరు కోసం తప్ప వాళ్ళు తింటారని కాదండి. ఉన్నప్పుడు కనకారం చేసేసేమా, లేనప్పుడు చూడటానికంటే చూసిన వాళ్ళు ఉన్నారు కదండి, మరి శుభ్రంగా చూసుకుని. మరి పూర్వం అండి వాళ్ళ మంచంలో ఉన్నా కూడా కేకేసి చెప్తే చెప్పినట్టు చేసేవారు ఆ బెడ్లో, కొడుకులన్నా కోడళ్ళన్నా కూతుళ్ళన్నా. ఇప్పుడు బాగా ఉన్నారా చెప్పరండి, వాళ్ళకి డబ్బులు ఉంటే మాట వినరు బెడ్లో, అంతే. ఇప్పుడు జనరేషన్ అయితే అందరూ అలా ఉంటారని అన్ను, నూటుకో కోటుకో ఉంటారండి, ఉండకుండా ఉండరు. కానీ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. మాత్రం ఇలా పేరు చెప్పి చక్కగా మామిడి పళ్ళు పెద్దలకు అనేది పెట్టుకోవాలి. పెద్దలు పెట్టుకోలేదండి మేము ఇంకా తినము అని అంటారు. ఏమండి మీరు ఇప్పుడు చెబుతున్నారండి, మరి మేము తెచ్చేసుకున్నాం తినేసాం, మరి మాకు పెద్దలు ఉన్నారు, మాకైతే తెలియదండి, ఇలాగ లేకపోతే గుర్తు లేదండి, ఎలాగండి అనేవారు కూడా ఉంటారు కదా. ఏమీ పర్వాలేదండి, తెలియని దానికి ఏమీ పర్వాలేదు, తెలిసింది కదా తెచ్చుకుంటారు కదా, అప్పుడే మీరు పెద్దలకు పెట్టుకుని దాన్ని పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది మనకి. వాళ్ళు భూమి మీద లేరు కానీ దేవుళ్ళు అయ్యి మనల్ని ఆశీర్వదింతారు. కాబట్టి నా బిడ్డలు బాగున్నారని, మరి పెళ్ళిళ్ళు అవ్వాలన్నా, గృహం కలగాలన్నా, శుభాలు జరగాలన్నా వాళ్ళు ఆశీర్వదించాలి, వాళ్ళని గుర్తు చేసుకోవాలని పెద్దలు గురువారు చెప్తున్నారు. అదే మనం విందాం, వాళ్ళు పేరు చెప్పి తలుసుకుని దండం పెట్టుకుందాం. ఇదేనండి నాకు తెలిసింది. మీకు ఎవరికన్నా ఇంకా ఏమన్నా తెలుసుంటే ఈ పేరు చెప్పి పెట్టడంలో చెప్పండి. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కూడా నా కామెంట్ రూపంలో అడగండి, తప్పనిసరిగా మీకు నేను సమాధానం చెబుతాను. తప్పు ఏమీ లేదు. నాకు తెలిసింది ఇదైతే మీకు తెలిసింది ఇంకొకటి అవ్వచ్చు కదా. మరి చూశారు కదా, నచ్చిందా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి.